హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు మనము కౌజు పిట్టలు 4 తెచ్చామండి. వీటిని కూర చేసి చూపిస్తాం, ఎలా చేయాలనో చేసి చూపిస్తాం. ఈ 4 పెట్టలండి కౌజు పిట్టలు. ఈ 4 బొచ్చులు చేశాను. వీటిని బాగా ఎర్రంగా కాల్చి బాగా కోసి ముక్కలు చేసి చిక్కంగా కుర్మా చేస్తానండి. చూస్తూ ఉండండి, ఎలా చేస్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను. చూస్తూ ఉండండి. ఈ 4 కౌజులు ఎర్రగా కాల్చేసానండి. ఈ విధంగా మనము కాల్చుకోవాలండి. ఇప్పుడు మనము పసుపు వేసి బాగా శుభ్రంగా నీట్గా కడుక్కొని తర్వాత ముక్కలు చేసుకొని మనం చేసే కూర ఎలా చేస్తానో మీరు చూస్తూ ఉండండి. ఎలా వస్తుందో, ఎంత రుచిగా కూడా ఉంటుందో చూస్తూ ఉండండి. ఇప్పుడు మనము పసుపు పూసుకుంటే పిట్ట బాగుంటుంది. బాగా ఈ విధంగా మనం పూసుకుంటూ ఉంటే మనకు నాటుకోడికి ఎలా పోస్తామో అలా పిట్టకు కూడా పూస్తే మనకు బాగా కమ్మంగా తయారవుతుంది. అప్పుడు మనం ముక్కలు కొట్టుకొని కూర వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడంటే అప్పుడు చేయం కదా. ఇలా బాగా మనము ఈ విధంగా బాగా పూసుకుంటే బాగా కమ్మగా తయారవుతుంది పిట్ట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, కానీ ఇది మనం ఎప్పుడంటే అప్పుడు చేయం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. చూస్తాము ఈ విధంగా 4 పిట్టలు బాగా కాల్చుకున్నామండి. ఈ విధంగా కూడా పసుపు పూసుకుంటే నాణ్యంగా పిట్ట బాగా తయారవుతుంది. మనం వీటిని ఎంత బాగా కమ్మంగా కూర చిక్కగా చేస్తానో చూస్తా ఉన్నాం. వీటిని ఇప్పుడు ముక్కలు చేయాలి. ఇప్పుడు ఈ 4 కౌజులు కలిసి 3/4 కిలో దాకా వచ్చాయమ్మా. ఇప్పుడు వీటికి ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం వేయాలండి. కొద్దిగా గరం మసాలా ఉల్లి వేస్తాం, మనం మసాలా కలుపుతామా. 4 వేసి మనము ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట నాణ్య బాగుంటుందమ్మా. లేదు మీకు తీరుకుంటే గంట అయినా పక్కన పెట్టుకోండి. బాగా ముక్కకి ఇవన్నీ పట్టుకుంటాయి, అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. అమలు చేసేస్తే ఏమంతా బాగుండదు కాబట్టి ఈ విధంగా కలుపుకొని పెట్టుకుంటే మనకి ఈ విధంగా తయారైపోతుంది. పొయ్యి మీద మనం పెనం పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలండి. పర్వాలేదు లేదు వేయండి. అది మన కోడి కాదు కదా. మన కోడి అయితే కొవ్వు ఉంటుంది, దానికి ఉండదు. అందుకని కొంత నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కాగిన తర్వాత చిన్న ఎర్రగడ్డ ఒకటి, మామూలు టమాటా ఒకటి, ఒక సైజు టమాటా ఒకటి, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. నూనె వేడెక్కిందంటే ఇవన్నీ వేసేసి బాగా కుక్కోవాలి. బాగా మనకి పచ్చి వాసన కూడా రాకూడదు. అప్పుడు కూర బాగుంటుంది. బాగా ఏగాలి. రెడీ. ఇప్పుడు వేగిపోయినండి. ఇప్పుడు మనము ధనియాలు, పట్టా లవంగాలు, కొబ్బరి, అల్లం ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఇది బాగా దాంట్లో టమాటా అన్ని ఉడికిపోతాయి బాగా. ఈ విధంగా మనం బాగా కమ్మంగా దీన్ని చిక్కంగా తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి కూర
అమోఘంగా అపురూపంగా కూడా ఉంటుంది. ఎంత బాగుంటుందో చూస్తా ఉండండి. ఈ పక్షి కూర అంటే మాటలు కాదు. మన ఇళ్లలో కోళ్ళు వేరు, బయట పక్షి వేరు. ఎక్కువ జనశాలల్లో అక్కడ తిరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు సాగుతున్నారు కాబట్టి మసాలా కమ్మంగా ఉడికిపోయిందమ్మా. ఇక మనము కూర దాంట్లో వేస్తాం. చూడు ఎలా ఉంటుంది, ఎలా వస్తుందో చూడు, ఎంత బాగుంటుందో చూసుకోండి. బాగానే వస్తుంది అమ్మా. తింటా ఉంటే తినమంటది అట్లే. ఇప్పుడు సగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కుర్మా కాబట్టి ఇంకో 2 వాటర్ కూడా పడతాయమ్మా. ఇంకో 2 కూడా పడితే చిక్కంగా కమ్మంగా తయారైపోద్ది. కమ్మంగా ఉడకతాం, గమాలిస్తుందమ్మా నా నోటికి. నాకేమో స్మెల్ అదిరిపోతా ఉంది. సేపటికి చిక్కంగా కుర్మా అయిపోద్ది అమ్మా. ఇన్ని నాళ్ళు మన వల్ల పొల్లో వికసించుట ఎందుక, ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత కలయ చీపిక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే మగువ కానుక. అయిపోయిందమ్మా మన కౌజుల కూర చిక్కంగా. ఈ విధంగా మనం తినడమే ఆలస్యం. చిక్కంగా చాలా బాగా తయారైందండి. చాలా బాగుంటుందమ్మా. అట్టగా చేసుకుని చిక్కగా కుర్మా లాగా. ఆహా, పులుసుగొడరం తీసుకుంటే మోహంగా ఉంటుందమ్మా. రెడీ అయిపోయిందమ్మా. నేను ఇక తినేదానికి రెడీ అయిపోయినాను. ఇది రుచి చూసి మీకు కూడా చెప్తా. కౌజు కూర చిక్కగా చూడు ఎట్లా వచ్చేసింది చూడు. బాగా విధంగా కుర్మా కలుపుకొని తింటే చాలా బాగుంటుందమ్మా. ఇంకా ఇలా పెట్టుకొని తింటా ఉంటే చాలా బాగుందమ్మా. మంచి కమ్మగా ఎన్న పూసలాగా ఉందమ్మా. ఇది కౌజు కాబట్టి ఎటువంటి డౌటే లేదు, కమ్మగా ఉంది. నేను తింటున్నాను, మీరు కూడా వేసుకొని కమ్మగా తినండి, బాగుంటుంది. ఇంకేమన్నా మీరు ఇలాంటి చేయమంటే చెప్తే నేను మళ్ళీ చేస్తాం, చేసి చూపిస్తాం.